ఆపరేషన్ సింధూర్‌తో ఒకటి మాత్రం చాలా క్లియర్‌గా అర్థమైంది. ఆకాశం పైన నియంత్రణ ఉండేటోడే కింగ్. అది మిసైల్ లాంచింగ్ కానియండి, లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్స్ ఆర్ రాకెట్స్ ఆర్ ఇంటర్సెప్టింగ్ కానియండి, ఇండియా మాత్రం అగెయిన్స్ట్ పాకిస్తాన్ ఒక డామినేట్‌గా నడిచింది అక్రాస్ ఆల్ ద ఏరియల్ ఎక్స్‌చేంజ్. ఇదే కంటిన్యూ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ వీక్ ఒక మేజర్ స్టెప్ అయితే తీసుకుంది. అదేంటంటే అప్రూవల్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మోడల్ ఫర్ ద AMCA. AMCA is nothing but Advanced Medium Combat Aircraft. So India is proposing 5th generation jet. So ఇది already DRDO design చేసింది. DRDO is nothing but our Defense Research and Development Organization. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోనే వస్తుంది. So we got a green signal from the central government to build the prototype. But here the twist. So ప్రతిసారి ఏమవుతుందంటే ఇలాంటి జెట్ ప్రాజెక్ట్స్ థాట్ ఆఫ్ ఎనీ క్వశ్చన్స్ ఆస్ డైరెక్ట్లీ ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళకి వెళ్ళేది. ఈ ఆర్గనైజేషన్ అది ఇండియన్ ట్రెడిషనల్ ఫైటర్ జెట్ మ్యానుఫ్యాక్చర్. బట్ దిస్ టైమ్ గవర్నమెంట్ ఏమంటుందంటే వాళ్ళు ఓపెన్ గా బిడ్స్ ఆప్షన్ ప్రపోజ్ చేశారు. సో ఇక్కడ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ ఇద్దరు పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ కంబైన్ కూడా బిడ్ చేయొచ్చు. బట్ ఓన్లీ వన్ కండిషన్, అందరూ ఇండియన్స్ అయి ఉండాలి, ఇండియన్ కంపెనీస్ అయి ఉండాలి. నౌ దిస్ ఇస్ అ వెరీ బిగ్ ల్యాండ్ మార్క్ డెసిషన్స్. ఎన్నో దశాబ్ద కాలం నుంచి HAL వాళ్ళు మాత్రమే ఈ కాంట్రాక్ట్ పుచ్చుకునేటోళ్ళు. బట్ రైట్ నౌ ఈవెన్ యూ కెన్ సీ టాటా, L&T, అదానీ, ఏ కంపెనీ అయినా వచ్చి ఈ 5th జనరేషన్ జెట్ ని వాళ్ళు ప్రోటోటైప్ రెడీ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్, వీలే మన నెక్స్ట్ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ని డెవలప్ చేసి, డిజైన్ చేసి, లాంచ్ కూడా చేయగలుగుతారు. సో దిస్ ఇస్ అ మ్యాసివ్ బూస్ట్ టు ఇండియన్ ప్రైవేట్ డిఫెన్స్ ఇండస్ట్రీ ఫర్ షూర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ, ఈ ఫస్ట్ ప్రోటోటైప్ ఎప్పుడు కల్లా రెడీ అవుతుంది? రైట్, 2031 కల్లా ఆల్మోస్ట్ ఆల్ మనం ప్రోటోటైప్ ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ దాని తర్వాత ఎన్నో టెస్టింగ్స్, ఎన్నో ఆన్ గ్రౌండ్ నుంచి డిఫరెంట్ కండిషన్స్ లో పెడతారు. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఫుల్ ప్రొడక్షన్ అనేది 2035 కి ఆల్మోస్ట్ 10 years ఫ్రమ్ డౌన్ ద లైన్. సో మనం అనుకోవచ్చు 10 years ఒక ఫైటర్ జెట్స్ ని డిజైన్ చేయండి. రిమెంబర్ గైస్, యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ 4 countries మాత్రమే 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ని. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు 10 years పడుతుంది ఒక ఫుల్ ప్రొడక్షన్, ఫుల్ స్వింగ్ అవ్వడానికి అండ్ గో లైవ్ అవ్వడానికి. అండ్ మీన్ వైల్ చైనా, రష్యా, US ఆల్రెడీ వాళ్ళు existing 5th generation fighter jets ni, and China even they are testing 6th generation aircraft. India has to move and very fast, right? So this year ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ పబ్లిక్ గా తన ఏరోనాటిక్స్ లిమిటెడ్ ని ఓపెన్ గా క్రిటిసైజ్ కూడా చేశారు. లైక్ డెలివరీస్ చాలా డిలే చేస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 83 తేజస్ Mark 1 జెట్స్ 2021 లో ఆర్డర్ మిడ్ 2024 కి HAL వాళ్ళు డెలివర్ చేయాల్సింది. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మిడ్ 2025 కి వస్తున్నాం. బట్ నాట్ ఈవెన్ సింగిల్ జెట్స్ గోట్ డెలివర్డ్. లైక్ వీ నో దేర్ ఆర్ సర్టన్ డిపెండెన్సీ మనకు US నుంచి ఇంజిన్స్ రావాల్సింది. వీ డోంట్ మ్యానుఫ్యాక్చర్ ఇంజిన్స్ హియర్. సో దానివల్ల ఇంటర్నల్లీ కాస్త డిలే అయినాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాత్రం క్లియర్ గా ఆల్టర్నేటివ్స్ ఎత్తుకుంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే జెట్ ఇంజిన్స్ అనేది ఏదో సింపుల్ ఒక కార్ ఇంజిన్ ఆర్ లైక్ ఒక ట్రక్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చర్ చేసినంత ఈజీ కాదు. ఇది ఒక టఫెస్ట్ టెక్నాలజీ, ఒక మాస్టర్ క్లాస్ టెక్నాలజీ దీనికి కావాలి. రైట్ నౌ 4 దేశాలు మాత్రమే ఈ టెక్నాలజీ సొంతం చేస్తున్నాయి, విచ్ ఇస్ US, France, Russia and UK. సో నెక్స్ట్ 10 years హోప్ ఈ టెక్నాలజీ మన ఇండియా కూడా సొంతం చేస్తుంటారు. ఇండియాకి ఎట్ దిస్ స్టేజ్ ఆల్మోస్ట్ 42 ఫైటర్ స్క్వాడ్రన్స్ కావాలి, which is around 756 jets. But right now we have operationally just 31 squadrons with having just 600 jets. Clear ga ikkada chala gap undi and urgent ga manam fulfill cheyali. We don't have any other option. Hope the right players will get this bidding. Ikkada 2 big questions. Manam homegrown jets paina wait cheyala or else abroad nunchi కొనుక్కుని ఈ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయాలా? సో ఈ క్వశ్చన్స్ మాత్రం మన పాలసీ మేకర్స్ దగ్గరే ఆన్సర్ ఉంటుంది. టేకింగ్ అ రైట్ డెసిషన్ ఎట్ ద రైట్ టైమ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. హోప్ టు సీ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ సూన్. మరొక కొత్త అప్డేట్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.